నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం 12 ఏళ్లు దాటినా రాష్ట్ర అస్తిత్వంపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయా? ఆంధ్ర నాయకుల కనుసన్నల్లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందా అంటే అవుననే అంటుంది తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి 20 సంవత్సరాలైన సందర్భంగా ఇక్కడ ప్రతి కార్యక్రమం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడినప్పుడు ఇక్కడి నుంచే ప్రారంభమైనది కాబట్టి తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ అట్లాగే 20 సంవత్సరాల దాన్ని గడిచిన ఒక వాతావరణాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకోవడానికి ఇవాళ టీజేఎఫ్ సమావేశం ఏర్పాటు చేసినాం. 20 సంవత్సరాల కింద తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి పోరాట సంస్థ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. తెలంగాణ జర్నలిస్టులు ఈ భూమిపుత్రులుగా దాని విముక్తి కోసం పనిచేయాలని చెప్పి ఆనాడు ఏర్పడ్డ సంస్థ అనేక పోరాటాలు చేసింది. ఆ పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చినాక సరే జర్నలిస్ట్ ఫోరం అనే దాని పాత్ర ఇక ఉండదనుకున్నాం. కానీ ఇప్పటి వాతావరణంలో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, అట్లాగే విగ్రహాలు పరంపరగా పెట్టడం కావచ్చు, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతున్న మాటలు కావచ్చు, లోపల జరుగుతున్న ఏదో అస్తిత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక అభిప్రాయంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మళ్ళొక్కసారి అందరి అభిప్రాయాలు తీసుకొని ఇక్కడ మేధావులను వీళ్ళందరినీ కూడా మళ్ళీ సంప్రదించి ఒక ఉద్యమాన్ని తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతగిలితే ఇంకో మేము దీన్ని ప్రతిఘటిస్తామనే ఒక పిలుపు ఇవ్వడానికి ఈ సందర్భాన్ని బీజేపీ 20 సంవత్సరాల సందర్భాన్ని మేము ఆ తీర్మానం చేసినాం. భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తాం. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధానమైన నినాదంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకొని 25 ఏళ్ల కాలం పాటు కొనసాగుతూ మరి అస్తిత్వ పరిరక్షణ కోసం మరొకసారి రజతోత్సవ సందర్భంలో ముగింపు వేడుకల సందర్భంలో అమరవీరుల స్తూపం సాక్షిగా మరి అమరవీరుల త్యాగాలను మరి నివాళులు అర్పిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ఒక సమస్య వచ్చి పడ్డది, తెలంగాణ అస్తిత్వం ఒక ప్రమాదంలో పడ్డదనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనించారు. ఆనాడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తప్పండ వర్గాలను సమన్వయం చేసి, ఎట్లయితే తప్పండ కులాలను సమన్వయం చేసి, వృత్తి కులాలను, విద్యార్థులను, ఉద్యోగులను సమన్వయం చేసి, సకల జనులను సమన్వయం చేసి రాష్ట్ర సాధనలో పాల్పడ్డదో, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎట్లా పోరాటం చేసిందో అదే స్ఫూర్తితోనే ఇవాళ మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడం కోసం నిలబెట్టుకున్న తెలంగాణను మరింత బలంగా ముందుకు తీసుకుపోవడం కోసం మరి పోరాటం కొనసాగిస్తుందని చెప్పి మా అల్లం నారాయణ గారు అధ్యక్షులు ఆధ్వర్యంలో మరి సూచన మేరకు యావత్ తెలంగాణ సమాజం ముందుకు పోతుందని ప్రకటిస్తూ జై తెలంగాణ, సాధించుకున్నాం తెలంగాణ, కొనసాగిద్దాం తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా టీజేఎఫ్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావ దినోత్సవం మరియు 25 వసంతాల రజతోత్సవ ముగింపు వేడుకలు శనివారం నాడు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. గన్ పార్కులోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజేఎఫ్ అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా హైదరాబాద్ లో ఆంధ్ర నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న దురుద్దేశం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. నాడు సమైక్యవాదులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ ఇప్పుడు మళ్లీ ఆ పాత్రను పోషించాల్సిన సమయం ఆసన్నమైందని అల్లం నారాయణ పిలుపునిచ్చారు. మరోవైపు టీజేఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి సీమాంధ్ర నాయకుల చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, ఆయన తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్ర అస్తిత్వానికే ప్రత్యక్ష ముప్పు కలిగించే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ హెచ్చరించారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల ఫోరం నుండి నేరుగా ముఖ్యమంత్రిపైనే ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విమర్శలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అప్డేట్స్ కోసం News9 టీవీని వీక్షిస్తూ ఉండండి.